6 బాగా గుర్తుపెట్టుకుంటే మనకి ASCII వాల్యూస్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. నెక్స్ట్ కన్కాటినేషన్ అండి. కన్కాటినేషన్ అంటే ఏంటంటే కంబైనింగ్ ఆర్ మెర్జింగ్ 2 or more వాల్యూస్ ఈజ్ కాల్డ్ యాజ్ కన్కాటినేషన్. ఒక 2 టైప్స్ ఆఫ్ డేటాస్ని కలిపితే వచ్చేదాన్నే మనం కన్కాటినేషన్ అంటాము. కలపడాన్ని కన్కాటినేషన్ అంటాం. 2 లేదా అంతకంటే ఎక్కువ డేటా టైప్స్ని కలిపేదాన్ని కన్కాటినేషన్ అని పిలుస్తాము. కన్కాటినేషన్ కెన్ బి అచీవ్డ్ యూజింగ్ ప్లస్ సింబల్. మనం కన్కాటినేషన్ని ప్లస్ సింబల్ తోటి అచీవ్ చేస్తామండి. చూద్దాం ఇప్పుడు ఏ డేటా టైప్కి ఎలా కన్కాట్ చేస్తే ఏమవుతుంది అనేది చూద్దాము. నంబర్ ప్లస్ నంబర్ చేస్తే అడిషన్ అవుతుంది. నంబర్ ప్లస్ క్యారెక్టర్ చేసి క్యారెక్టర్ అనేది నంబర్ లేక్ టైప్ కాస్ట్ అయిపోయి బై డిఫాల్ట్గా అడిషనే జరుగుతుంది ఇక్కడ కూడా. నంబర్ ప్లస్ స్ట్రింగ్ వచ్చేసి కన్కాటనేషన్ అవుతుంది. అంటే ఈ నంబర్ ఏదైతే ఉందో దాంతోపాటు ఇక్కడ స్ట్రింగ్ ఏదైతే ఉందో అవి కలిపి కంటిన్యూషన్గా వస్తాయి అనమాట. ఇక్కడ నంబర్ అనేది అడిషన్ చేస్తే ఇక్కడ కన్కాటనేషన్ అంటే యాజ్ డీజ్ వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉందనుకోండి, 10 ప్లస్ ఒక జావా అని ఇచ్చాము. ఇప్పుడు ఇది ఎలా వస్తుందంటే 10 జావా అని ఇలా వస్తుంది అవుట్పుట్. సో ఇది నంబర్ ప్లస్ స్ట్రింగ్ చేస్తే కన్కాటినేషన్ ఇలా అవుతుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ప్లస్ నంబర్. ఇక్కడ కూడా అడిషన్ అండి. క్యారెక్టర్ అనేది మనకి అది ఇంటర్నల్గా టైప్ కాస్ట్ అయిపోయి నంబర్లే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ కూడా సేమ్ క్యారెక్టర్ ప్లస్ క్యారెక్టర్ అడిషన్ అయిపోతుంది. క్యారెక్టర్ ప్లస్ స్ట్రింగ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ కూడా కన్కాటినేషన్ అండి. కాకపోతే ఇక్కడ క్యారెక్టర్ లాగానే ఉంటుంది, నంబర్ లేక్ అనేది చేంజ్ అవ్వదు. నెక్స్ట్ స్ట్రింగ్ ప్లస్ నంబర్ వచ్చేసి కన్కాటినేషన్ అవుతుంది. ఇందాక చూసాం కదా నంబర్ ప్లస్ స్ట్రింగ్ సేమ్. స్ట్రింగ్ ప్లస్ క్యారెక్టర్, ఇక్కడ కూడా ఇది కూడా సేమ్ అండి. క్యారెక్టర్ ప్లస్ స్ట్రింగ్ చూసాం కదా, సేమ్ అలానే కన్కాటినేషన్ అవుతుంది. నెక్స్ట్ స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ అవుతుంది కదా, సేమ్ ఇది కూడా అంతే. జస్ట్ అడిషన్ అయిపోయి కంటిన్యూషన్గా వచ్చేస్తాను అనమాట 2 స్ట్రింగ్లు. నెక్స్ట్ నంబర్ ప్లస్ బూలియన్ అంటే ఏంటంటే మనకి ట్రూ ఆర్ ఫాల్స్ కదా. జావాలోన ట్రూ ఆర్ ఫాల్స్కి ఎనీ ASCII వాల్యూస్ అనేటివి లేవండి. సో ఎర్రర్ వస్తుంది మనకు. మనము కన్కాటినేషన్ చేయడానికి ట్రై చేస్తే నంబర్ తోటి బూలియన్ని ఎర్రర్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే క్యారెక్టర్కి. ఎందుకంటే క్యారెక్టర్ అనేది ఇంటర్నల్గా టైప్ కాస్ట్ అయిపోయి నంబర్లే కన్వర్ట్ అవుతుంది కదా, సేమ్ అట్లానే జరుగుతుందండి ఇక్కడ కూడా నంబర్ ప్లస్ బూలియన్ ఏమవుతుంది, ఎర్రర్ అవుతుంది. సో క్యారెక్టర్ ప్లస్ బూలియన్ ఈజ్ ఈక్వల్ టు ఎర్రర్, సేమ్. నెక్స్ట్ స్ట్రింగ్ ప్లస్ బూలియన్ వచ్చేసి కన్కాటినేషన్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మనకి స్ట్రింగ్ తోటి ఏ దాన్ని కన్కాట్ చేసినా ఫస్ట్ స్ట్రింగ్ ఉంటే అది ఖచ్చితంగా స్ట్రింగ్ లేక కన్వర్ట్ అయిపోతుంది. సో ఇది కన్కాటినేషన్ అవుతుంది. నెక్స్ట్ బూలియన్